మీరు పాత వీడియోలో మేము హైదరాబాద్ నుంచి కొచ్చికి ఎలా వెళ్ళాము, కొచ్చి నుంచి ఫోర్ట్ కొచ్చికి ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి చూసామనేది ఫస్ట్ వీడియోలో ఉంటుంది ఈ కేరళ సిరీస్లో. ఇప్పుడు మేము కొచ్చి నుంచి మున్నార్కి ఎలా వెళ్తున్నాము ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చే వీడియోలో ఉంటుంది. ఈ వీడియో చూడండి సో దట్ యూ విల్ గెట్ టు నో హౌ టు రీచ్ మున్నార్ ఫ్రమ్ కొచ్చి. ఓకే, మా కొచ్చి ట్రిప్ అయిపోయింది. ఫోర్ట్ కొచ్చిలో అన్ని తిరిగాము, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము మున్నార్కి వెళ్తున్నాము. ఫోర్ట్ కొచ్చి వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. నౌ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ఎర్నాకుళం బస్ స్టేషన్ టు మున్నార్. ఇది మా బడ్జెట్ ట్రిప్ కాబట్టి తక్కువ ప్రైస్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. సిన్స్ దిస్ ఈజ్ అవర్ బడ్జెట్ ట్రిప్, వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ ద ప్రైసెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో దట్స్ ద రీజన్ వీఆర్ ట్రావెలింగ్ బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇట్ ఈస్ చీపర్. దిస్ ఈజ్ అవర్ హోటల్. ఇది మా హోటల్. మున్నార్లో మేము రీచ్ అయిపోయాము. సో ఈ హోటల్ మాకు వీకెండ్లో వచ్చాం కాబట్టి 2500 పడుతుంది. మీరు వీక్ డేస్లో వస్తే ఇది 1800 1500కి కూడా దొరుకుతుంది. అండ్ వీ వెంట్ టు మున్నార్ ఇన్ మే పీక్ సీజన్. సో దట్స్ ద రీజన్ ఇట్ కాస్టెడ్ అస్ 2500 rupees on weekend. In weekdays it is a bit cheaper. You will be getting 1800 or 1500, even sometimes 1200 also. So this is not so good hotel. This is okay, but the view is very nice from balcony. So look at the view బాగుంది. హోటల్ బాగానే ఉంది, వరస్ట్ ఏం లేదు, అంత గొప్పగా కూడా ఏం లేదు, బాగానే ఉంది. ఓకే, మున్నార్లో 4 డైరెక్షన్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ డే మేము కొచ్చి డైరెక్షన్, టేకిడి డైరెక్షన్ కవర్ చేయబోతున్నాము. ఇప్పుడు మేము ఫస్ట్ కొచ్చి డైరెక్షన్కి వెళ్తున్నాము ఆటో తీసుకొని. ఈ 2 డైరెక్షన్స్కి ఆటో అతన్ని బార్గెన్ చేస్తే 1500కి వచ్చాడు మాకి. ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏ చార్జెస్ అయినాయి చెప్తాను. ఇది పోతమీడు వ్యూ పాయింట్. దిస్ ఈస్ ద ఫస్ట్ వ్యూ పాయింట్ విచ్ వీ కేమ్. పోతమీడు వ్యూ పాయింట్. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ నేచర్. And if you are planning to come Pothamidu viewpoint, come early morning, so you will get this kind of weather. So మీరు ప్రొద్దున్నే ఈ పోతమీడు వ్యూ పాయింట్కి రీచ్ అవడానికి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇంత సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. ఆటో అతనికి ఫస్ట్ ఇదే చూపించమని చెప్పండి. సో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సీన్. చాలా బాగుంటుంది అసలు. అక్కడ ఇంకా ముందుకు వెళ్తుంటే మనకు టీ తోటలు వస్తాయి, అవి కూడా చూపిస్తాను. అప్పటి వరకు ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. లుక్ ఎట్ దిస్. ఇవి చూడండి టీ తోటలు, మొత్తము టీ ప్లాంటేషనే. ద మోస్ట్ ఆఫ్ ద ప్లాంటేషన్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ దిస్ లొకేషన్ ఈజ్ టాటాస్ ప్లాంటేషన్. సో మీరు ఎక్కడ చూసినా కానీ బోర్డ్స్ కనిపిస్తాయి. సమ్వేర్ యూ విల్ సీ ద టాటా బోర్డ్స్ ఆల్సో. సో ఆల్ దీస్ ఆర్ టీ ప్లాంటేషన్స్. మంచి మిస్ట్ వెదర్ ఉంది చూడండి, అసలు ఫాగీగా. మీరు ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఇంత మంచి వెదర్ దొరుకుతుంది మీకు. సో మున్నార్ అనేది డిఫరెంట్ వెదర్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు బయలుదేరినప్పుడు ఒక వెదర్ ఉండొచ్చు, కొద్దిసేపటికి వర్షం రావచ్చు, ఆ కొద్దిసేపటికి లైట్గా ఎండ రావచ్చు, కొద్దిసేపటికి డ్రిజ్లింగ్ ఉండొచ్చు. సో వెదర్ అనేది మున్నార్లో ఇమీడియట్గా చేంజ్ అవుతూనే పోతుంది. మాకు కూడా 2-3 అవర్స్కి ఒకసారి చేంజ్ అవుతూనే పోతుంది. సో ఇన్ మున్నార్ ద వెదర్ ఈస్, యూ విల్ సీ డిఫరెంట్ షేడ్స్ ఇన్ వెదర్. So while traveling you will see some sunny weather, you will see some drizzling weather, so you will see some foggy weather. So different kind of weathers you will feel in Munnar in one day only. If you go in summer also it is raining. We went to Munnar in May. So look at this, it is raining. We have not only covered Munnar, we have covered Kochi, Munnar, Tekadi, Alleppey and Trivandrum. All the videos we will be uploading shortly. Subscribe the channel. Okay, ఈ మున్నార్లో ట్రావెల్ చేస్తుంటే మీకు మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ వ్యూ పాయింట్స్ వస్తుంటాయి. స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేదు, కొన్ని వ్యూ పాయింట్స్ మీకు ఆటో డ్రైవర్ చెప్తాడు. కాకపోతే ఒక్కొక్క డైరెక్షన్లో కొన్ని వ్యూ పాయింట్స్ తర్వాత చూడదగిన ప్రదేశాలు ఉంటాయి, అవి మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఇది పల్లివసల్ గ్రామ పంచాయత్ దగ్గర మున్నార్ వైబ్ అని ఒక ట్రైన్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ నుంచి కూడా వ్యూ అద్భుతంగా ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఆ బ్యాక్గ్రౌండ్లో ఏం కనిపించలేదు, కానీ ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత ఆ ఫాగ్ అంతా, మిస్ట్ అంతా వెళ్ళిపోయి మొత్తము క్లీన్గా నీట్గా కనిపించేసింది. అంటే మీరు జస్ట్ ఒక 5-10 minutes వెయిట్ చేస్తే చాలు, మీకు వెదర్ డిఫరెన్షియేషన్ అక్కడ కనిపిస్తుంది. చూడండి, మున్నార్ వైబ్ అని ఒక ట్రైన్ లాగా క్రియేట్ చేసి మంచి వ్యూ పాయింట్ తయారు చేశారు. దీనిపైన కూడా ఎక్కొచ్చు మనము. వీ కెన్ క్లైంబ్ దిస్ ట్రైన్ ఆన్ ద టాప్ అండ్ వీ కెన్ వాచ్ ద వ్యూస్. చూడండి పైనకి ఎక్కిన తర్వాత వ్యూస్ ఎలా ఉన్నాయో. మొత్తం లష్ గ్రీన్ తో టీ ప్లాంటేషన్ ఉంది.
చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇంతకుముందు వరకు మిస్ట్ ఉండే, మొత్తం ఫాగీతో ఉండే, ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. నీట్గా కనిపిస్తుంది లొకేషన్. కానీ చాలా దూరంలో ఇంకా మంచు కనిపిస్తూనే ఉంది వైట్గా, అది చూడండి. ఇది దానికి ఆపోజిట్ లోనే ఒకటి క్రియేట్ చేశారు, పరకట్ నేచర్ పార్క్ అనేసి. సో దీనిపైన మనము ఏనుగులాగా క్రియేట్ చేశారు, 3D లాగా. మనం పిల్లలు ఉంటే ఎక్కి ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ టవర్ కూడా కట్టారు, ఎదురు కనిపిస్తుంది అదే. ఇప్పుడు మేము దానిపైన కూడా ఎక్కుతున్నాము, ఇంకో ఎక్కాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఎందుకంటే మళ్ళీ మొత్తం మిస్ట్ వచ్చేసింది, ఫాగీ వెదర్ ఉంది. సో దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ సీ. మేము ఆన్ ది వేలో వెళ్తుంటే ఒక వాటర్ ఫాల్ కూడా చూపించారు. ఈ ఆటో డ్రైవర్ మీకు చెప్తారు, ఒకవేళ ఎక్కడైనా కానీ తాగే వాటర్ ఉంటే అవి తాగొచ్చు అని చెప్తాడు. ఇది మాకు చెప్పాడు, ఈ వాటర్ తాగాం మేము. సో బాగున్నాయి. సో ఒకవేళ ఆటో డ్రైవర్ చెప్తేనే మీరు తాగండి, లేదంటే తాగొద్దు అన్ని నీళ్ళు. సో ఇది ఒక వాటర్ ఫాల్, ఇది రోడ్ పక్కనే ఉంది, చాలా బాగుంది. సో మేము మున్నార్కి సమ్మర్లో వచ్చాం కాబట్టి అన్ని వాటర్ ఫాల్స్లో వాటర్ లేవు, ఉన్న దగ్గర మనకి డ్రైవర్ చూపించాడు అనమాట. ఇక్కడ వాటర్ చాలా ఉంది, మంచి వ్యూ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపాడు. మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాము. నెక్స్ట్ మేము ఈ కలర్ స్పైస్ ప్లాంటేషన్కి వచ్చాము. ఇది కలర్ స్పైస్ ప్లాంటేషన్. ఇక్కడ మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, వర్త్ టు పే 100 రూపీస్. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చాలా మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు కడమం అంటే ఇలాచీ చెట్లు అప్పుడు కాయలు కాస్తున్నాయి. చూడండి, ఇది ఇలాచీ. మనకు మామూలుగా ఎండిపోయిన ఇలాచీ చూస్తాం కదా, ఇది పచ్చి ఇలాచీ. సో మాకు ఒకటి కోసి ఇచ్చాడు టేస్ట్ చేయడానికి. సో దీంట్లో సీడ్స్ ఎట్లుంటాయంటే కొంచెము స్వీట్గా ఉంటాయి. మనకు మామూలుగా ఇక్కడ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా, అది ఫ్లేవర్తో పాటు ఈ పచ్చివి అయితే మనకి స్వీట్ టేస్ట్ వస్తాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలాచీలు మీకు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మీరు ట్రై చేయండి. ఇంకా చాలా చెట్లు చూపించాడు, ఏ చెట్టు ఏ మెడిసిన్కి పనిచేస్తుంది, మెడిసిన్ లాగా పనిచేస్తుంది, ఏ జబ్బుకు పనిచేస్తుంది అని. దేర్ ఆర్ మల్టిపుల్ ట్రీస్ విచ్ ఈస్ placed here and they will show you and they will let you know what is the use of that plant. అండ్ ఇక్కడనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది, కలర్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇది ఉంది చూడండి, ఇది కోకోవా ఫ్రూట్. ఆ ఫ్రూట్ నుంచే మనకి ఈ చాక్లెట్స్ తయారు చేస్తారు. ఆ ఫ్రూట్ లోపల గింజలు ఉంటాయి చూడండి, గింజలు. ఆ గింజలు లోపలి తీసేసి వాటి పౌడర్తోనే ఈ చాక్లెట్స్ తయారు చేస్తారు. ఇవి ఒరిజినల్ గింజలు, ఆ పండు నుంచి వచ్చినవి. ఇది ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇక్కడ చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. ఒకవేళ మీరు చాక్లెట్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇంకో నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము. ఇది కలర్ వాటర్ ఫాల్. ఇన్ దిస్ కలర్ వాటర్ ఫాల్ వి కుడ్ సీ ద వాటర్ ఈస్ ఎ బిట్ డర్టీ. ఈ వాటర్ అప్పుడే కొద్దిగా వర్షం వచ్చింది, మొత్తము ఇట్లా మట్టి లాగా వస్తుంది. ఇది చూడండి, కొంచెం బ్రౌనిష్ కలర్ లో వస్తుంది. సో అందుకోసం ఇక్కడ మాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా రాలేదు. కలర్ వాటర్ ఫాల్ లో కొంచెం అంత నీట్ గా వాటర్ రావట్లేదు, బురద వస్తున్నాయి. ఇది ఇంకొక చాక్లెట్ ఫ్యాక్టరీ. దీని దగ్గరే మనకి జిప్ లైన్ కూడా కనిపించింది చూడండి, జిప్ లైన్ ఆల్సో అవైలబుల్. యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. దే విల్ బి చార్జింగ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ ప్రైసెస్. సమ్ 500 to 700 rupees they are charging. It is worth to pay if you wanted to experience in Munnar. మేము ఇంకో లొకేషన్ కి వచ్చాము. ఇది ఆర్ఏ హెడ్ వర్క్స్ డ్యామ్, ఆర్ దీన్ని రామస్వామి అయ్యర్ హెడ్ వర్క్స్ డ్యామ్ అని కూడా అంటారు. డీటెయిల్స్ మీకు పైన ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఆటో డ్రైవర్ చెప్తారు, మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సైట్ సీయింగ్ ప్లేస్ ఇన్ మున్నార్ ఇన్ కొచ్చి డైరెక్షన్. మీరు ఆటో మాట్లాడుకున్నప్పుడే మాకు లొకేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పండి. మేము ఇక్కడ ఒక పార్క్ దగ్గరకు వచ్చాము, అక్కడ మనకి లైవ్ క్యారెట్స్ దొరుకుతున్నాయి. 40 రూపీస్ ఛార్జ్ చేశారు ఈ ఒక బంచ్కి. సో మనకు నార్మల్గా మనకి బయట ఇంత ఇలా దొరికాయి కదా చెట్లతో పాటు క్యారెట్, సో అందుకోసం మేము తీసుకున్నాము. ఇది కేరళ హైడల్ టూరిజం సెంటర్, దీన్ని బ్లోసమ్ హైడల్ పార్క్ అంటారు. సో యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్సో. దీని లోపల కూడా జిప్ లైన్ ఉంది, మీకు ముందు చూపిస్తాను. ఇది చూడండి, ఇది జిప్ లైన్. సో ఇక్కడ మీకు 300 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు ఈ జిప్ లైన్ కి హైడల్ పార్క్ లో. దిస్ ఈస్ స్మాలర్ డిస్టెన్స్ జిప్ లైన్, సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ కాస్టింగ్ లెస్. యూ కెన్ ట్రై దిస్. ఇక్కడ మున్నార్ మీకు ఫోటో తీసుకోవాలంటే ఫోటో పాయింట్ కూడా ఉంది. You can take pictures and videos in this location. This is very beautiful. If you have enough time, there are multiple activities in this park, trekking, boating and other activities. You can enjoy that. There are multiple photo points in this park. You can take beautiful pictures. Park ticket price is 10 rupees, 9 AM to 7 PM timing.
we are almost done with the Kochi direction. Now we are moving to Tekdi direction. Let's go. ఒకవేళ మీరు కొచ్చి ఏం చూడము, మేము డైరెక్ట్ మున్నార్కే వెళ్తాము, మా సైట్ సీయింగ్ ప్లేస్ ఓన్లీ మున్నారే అనుకుంటే మీరు డైరెక్ట్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ ఆటో తీసుకొని ఎర్నాకుళం బస్ స్టేషన్కి వచ్చేయండి. 100 to 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది 1.5 కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు. సో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత బస్ స్టాండ్లో మీరు ఎర్నాకుళం టు మున్నార్ బస్ టికెట్ తీసుకోండి. పర్ హెడ్ 188 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీరు డైరెక్ట్ మున్నార్కి వచ్చేయచ్చు బస్లో. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయండి, మీకు రీజనబుల్ ప్రైస్లో అయిపోతుంది. లేదు మీరు ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, యూ కెన్ ఈవెన్ హైర్ క్యాబ్. కానీ క్యాబ్ వాళ్ళు మాత్రం 4000 to 5000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎర్నాకుళం నుంచి మున్నార్ వరకు. దట్ ఈస్ సో కాస్ట్లీ. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని మీ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. వీ కేమ్ బై బస్ ఓన్లీ బికాస్ వీ వాంటెడ్ టు రెడ్యూస్ ద ప్రైసెస్. If you are planning to see only Munnar sightseeing places, then once you reach to the Ernakulam railway station, from Ernakulam railway station take a auto. They will charge you 100 to 150 rupees from Ernakulam railway station to Ernakulam bus station. The distance is 1.5 kilometers. Okay, once you reach to the Ernakulam bus station, take a ticket from Ernakulam bus station to Munnar. Per head they will charge you 188 rupees. If you are budget traveler, go by this public transport only. It will be very cheaper. If you are a family of 4 members or 5 members, you can book a car. They will charge you 4000 to 5000 rupees from Ernakulam to Munnar. So it is much costlier in this location. Okay, based on your budget you can plan accordingly. మన గమ్యం ఎప్పుడొస్తుందా అనే ఉరుకులాటలో మన ప్రయాణాన్నే మిస్ అయిపోతాం. మనం ఎంజాయ్ చేయాల్సింది మన ప్రయాణమే. జర్నీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద డెస్టినేషన్. యూ షుడ్ ఎంజాయ్ ద జర్నీ బికాస్ వీ విల్ రీచ్ ద డెస్టినేషన్ ఎనీవేస్ వెన్ ద టైమ్ కమ్స్. మీ జర్నీలో వర్షం పడితే ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూడొచ్చు. మున్నార్లో చూడండి, వర్షం పడ్డందుకు మాకు ఈ చిన్న జలపాతం వాటర్ ఫాల్ లాంటిది కూడా కనిపిస్తున్నాయి. అదే వర్షం లేకుంటే ఈ వాటర్ ఫాల్ కనిపించేది కాదు. సో వర్షం వస్తుందని మనం ఏదో పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. యూ షుడ్ ఎంజాయ్ ద రెయిన్ ఆల్సో ఇన్ మున్నార్. మేము మున్నార్లో 4 days ఉన్నాము. ప్రతిరోజు వర్షం కొడుతూనే ఉంది, కానీ ఏ రోజు కూడా ట్రావెల్ ఆపలేదు. ఎందుకంటే ఈ డ్రిజ్లింగ్, మిస్ట్, రెయినీ ఈ వెదర్స్ ఉంటేనే మున్నార్ బ్యూటీ. సో మీరు ట్రావెల్ చేస్తుంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క వెదర్ కనిపిస్తుంటుంది. సో ఆ వెదర్ని మీరు ఎంజాయ్ చేయాలంటే చిన్నగా వర్షం కొడితేనే మజా వస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం మిస్ట్ కనిపిస్తుంది మనకి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది చూడడానికి, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి కనిపించాలి అంటే కొంచెం డ్రిజ్లింగ్ అయితేనే మనకి ఆ బ్యూటీ క్రియేట్ అవుతుంది, లేదంటే నార్మల్గా కనిపిస్తుంది. మీ ఫ్యామిలీలో ప్రయాణించే వారిలో ఎవరికైనా మోషన్ సిక్నెస్ అంటే వామిటింగ్ సెన్సేషన్ అట్లాంటివి ఉంటే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆటో బుక్ చేసుకోండి. ఆటో మచ్ చీపర్ దెన్ ద కార్. ఓకే, మీకు ఆటో వాళ్ళు ఇప్పుడు మేము ఈ రోజు 2 డైరెక్షన్ కవర్ చేస్తున్నాము. 2 డైరెక్షన్కి 1500 ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు కార్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 2500 to 3000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీకు మోషన్ సిక్నెస్ ఉంటే ఐ వుడ్ సజెస్ట్ గో విత్ ఆటో. మీరు ఒకవేళ 3 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే 2 ఆటోస్ బుక్ చేసుకొని వెళ్ళండి. అప్పుడు కూడా మీకు 3000 అవుతుంది. ఎందుకంటే మీరు మోషన్ సిక్నెస్ ఉంటే మీరు కార్లో జర్నీ చేస్తే అసలు మీరు వ్యూస్ని ఎంజాయ్ చేయలేరు. ఏ లొకేషన్కి వెళ్ళినా కానీ చాలా సిక్ అయిపోతారు. సో ఒకవేళ మీకు అట్లాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే గో విత్ ఆటో ఓన్లీ. ఆటోలో కంఫర్టబుల్గా 3 కూర్చొని వెళ్ళొచ్చు. ఓకే, దిస్ ఈజ్ మై సజెషన్. ఇఫ్ ఎనీబడి ఫీల్స్ మోషన్ సిక్నెస్, వామిటింగ్ సెన్సేషన్, try to book auto. You will enjoy the journey and the locations. Okay, this is my suggestion. మీరు బస్లో వస్తే మున్నారు ఓల్డ్ బస్ స్టాండ్, న్యూ బస్ స్టాండ్ అని 2 ఉంటాయి. మిమ్మల్ని న్యూ బస్ స్టాండ్లో దింపుతారు. న్యూ బస్ స్టాండ్లో దిగిన తర్వాత కొంచెం దూరం ముందరికి నడుచుకుంటూ వస్తే మీకు మున్నార్ ఆటో స్టాండ్ వస్తుంది. ఆ ఆటో స్టాండ్ దగ్గర లెఫ్ట్ సైడ్లో మీకు శరవణ భవన్ అని మీకు హోటల్ ఉంటుంది. అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది. మీరు కావాలంటే అక్కడ తినొచ్చు. దానికి ఎదురుగానే ఒక 2-3 హోటల్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే అందులో స్టే చేయొచ్చు. శరవణ వాళ్ళది కూడా ఒక హోటల్ ఉంది, అందులో కూడా స్టే చేయొచ్చు. పీక్ టైంలో అయితే 2000 రూపీస్ 2500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లేదు మీకు కొంచెం బడ్జెట్లో కావాలి, 1000 రూపీస్ 1200 రూపీస్లో కావాలి, పీక్ సీజన్లో కూడా వెళ్ళినప్పుడు అనుకుంటే మీకు మున్నార్ మార్కెట్ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్లోకి వెళ్తే మీకు కొంచెము చీప్లోనే దొరికిపోతాయి. 1200 రూపీస్లో రూమ్స్ దొరికిపోతాయి. ఇదే నేను చెప్పిన హోటల్ శరవణ భవన్. కొచ్చి టెక్డి డైరెక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మేము మట్టుపెట్టి డైరెక్షన్కి వెళ్తున్నాము. ఇది ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్. ఇది ఫ్లవర్ గార్డెన్. ఈ గార్డెన్లోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయో.
ఇది ఒక ఫోటో షూట్ పాయింట్ లాగా పెట్టారు, ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ యూ కెన్ వాచ్ ఓవర్ హియర్. ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes టైమ్ టు రోమ్ ఇన్ దిస్ గార్డెన్. ఈ గార్డెన్లో మనము 45 minutes వరకు టైం స్పెండ్ చేయొచ్చు అప్రాక్సిమేట్గా ఇది కవర్ చేయాలంటే. మీకు టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్లో కూడా కంప్లీట్ చేసేయచ్చు. బాగానే ఉంటుంది గార్డెన్, యూ కెన్ ఎంజాయ్. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ లొకేషన్ ఇన్ మట్టుపెట్టి డైరెక్షన్. ఈ మట్టుపెట్టి డైరెక్షన్లో మనం కవర్ చేయబోయేటివి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లవర్ గార్డెన్, ఫోటో పాయింట్, ఎలిఫెంట్ పార్క్, మట్టుపెట్టి టీ ఫ్యాక్టరీ, మట్టుపెట్టి డ్యామ్ అండ్ బోటింగ్, ఫిల్మ్ షూటింగ్ పాయింట్, ఇకో పాయింట్, కుండాల లేక్, టాప్ స్టేషన్ వ్యూ. ఓకే, ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్న టీ తోటలు, ఈ వ్యూస్ ఉన్నాయి కదా, ఇదే ఫోటో పాయింట్. దీన్నే ఫోటో పాయింట్ అంటారు. చాలా షూటింగ్స్ ఇక్కడ చేస్తారు. ఇది ఎలిఫెంట్ పార్క్. ఇక్కడ మనము ఎలిఫెంట్ రైడ్ కూడా చేయొచ్చు. 700 చార్జ్ చేస్తున్నారు. మేము ఇక్కడ చేయలేదు, ఎందుకంటే మాకు టేకిడీ ప్లాన్ ఉంది కాబట్టి అక్కడ చేద్దామని ఇక్కడ చేయలేదు. సో నౌ వీఆర్ మూవింగ్ టు అదర్ లొకేషన్. ఇక్కడ చూడండి, మడుపెట్టి డ్యామ్. ఇక్కడ జెట్ స్కీ ఉంటుంది. ఈ డ్యామ్ దగ్గర కూడా బోటింగ్ ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఇక్కడ బోటింగ్ ఉంటుంది. దీని దగ్గరనే ఇంకొక లొకేషన్ కూడా ఉంటుంది, అక్కడ కూడా బోటింగ్ ఉంటుంది. ఇదే ఆ బోటింగ్ పాయింట్, సన్మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ ఈ బోట్ ఉంది కదా ఎదురు కనిపించేది, ఆ బోట్లోనే మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాము. ఆ బోట్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే, పైన టాప్ పైన కూర్చుంటే, ఇక్కడ ఈ లొకేషన్లో కూర్చుంటే 250 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారు. కింద కూర్చుంటే మీకు 150 రూపీస్ ఛార్జ్ చేశారు. సో లోయర్ డెక్, అప్పర్ డెక్ అని 2 ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ అప్పర్ డెక్ యూ విల్ బి చార్జ్ 250 రూపీస్. ఇఫ్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ లోయర్ డెక్ they will be charging you 150 rupees ticket cost. Okay, don't miss this, it is very good and you will enjoy the ride. This boating is very nice. Okay, మీకు ఇట్లా కొన్ని జంతువులు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఆన్ ది వేలో. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీరు చూస్తూ ఉంటే మంచి కొండల మధ్యలో ఆ బోటింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. సో మున్నార్కి వెళ్ళినప్పుడు ఈ బోటింగ్ అసలు మిస్ అవ్వకండి. ఇది లోయర్ డెక్. మేము దిగుతున్నప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ తీసాము. ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ కలర్లో, ఇది ఫిల్మ్ షూటింగ్ పాయింట్. ఇప్పుడు ఫిల్మ్స్ చేయట్లేదు అక్కడ, ఎందుకంటే ఆ లొకేషన్లో ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయని ఆపేశారంట. అది ఫిల్మ్ షూటింగ్ పాయింట్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఈకో పాయింట్. ఈ ఈకో పాయింట్లో మీరు అరిస్తే ఆ సౌండ్ మీకు రిటర్న్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది. సో దానికోసమే దీన్ని ఈకో పాయింట్ లాగా క్రియేట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం మేము. ఈకో పాయింట్లో 2 లొకేషన్స్ ఉంటాయి, ఒకటి బోటింగ్ పాయింట్ ఉంటుంది, ఒకటి ఈకో పాయింట్ ఉంటుంది. సో బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీరు బోటింగ్ కూడా చేయొచ్చు ఈకో పాయింట్ దగ్గర. మేము ఈకో పాయింట్ దగ్గరికి డైరెక్ట్ వచ్చేసాము, ఎందుకంటే మేము సన్మూన్ వ్యాలీ దగ్గర ఆల్రెడీ బోటింగ్ చేసాం కాబట్టి. చూడండి మున్నార్లో వెదర్ ఎంత డ్రాస్టిక్ చేంజ్ అవుతుందో. ఇప్పుడే నార్మల్గా ఉండే ఇప్పుడు డ్రిజిలింగ్ అవుతుంది. మొత్తము ఇలా మిస్ట్ క్రియేట్ అయిపోయి మంచుతో క్లోజ్ అయిపోయింది, మళ్ళీ నార్మల్ అయింది. సో ఇట్లా మన జర్నీలో డిఫరెంట్ వెదర్స్ మనం చూస్తూనే ఉంటాము. ఇది ఇప్పుడు మనము రీచ్ అయింది టాప్ స్టేషన్ వ్యూ పాయింట్. ఇది చూడండి, ఈ టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ ఇదే. ఇక్కడ వెనకాల కనిపిస్తున్న వైట్గా పాల సముద్రం లాగా కనిపిస్తుంది చూడండి, అది యాక్చువల్గా మొత్తము ఇప్పుడు మంచు కూరుకుపోయి ఉంది కాబట్టి మనకు ఆ లొకేషన్ సరిగ్గా కనిపించట్లేదు. ఇదే యాక్చువల్గా టాప్ స్టేషన్ వ్యూ పాయింట్. దీని ముందరికి వెళ్తే మీకు ఇంకోటి టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ అని ఒక టవర్ కట్టి ఉంటుంది, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. మీరు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ టవర్ ఎక్కి కూడా మీరు ఈ టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ చూడొచ్చు. ఓకే, మన చాయ్ పత్తి ఈ ఆకులతోనే తయారు చేస్తారు. ఈ ఆకుల్లో ఈ లైట్ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా, వీటితోనే కాస్ట్లీ టీ తయారవుతుంది. కొంచెం పెద్ద ఆకులతోని మీడియం కాస్ట్, కొంచెం పెద్ద ఆకులతోని ఇంకొంచెం తక్కువ రేటు. లీఫ్ యొక్క సైజుని బట్టి చిన్నదైతే ఒక రేటు, ముదిరిందైతే ఒక రేటు ఉంటుంది. టీ ప్రైస్ అట్లా డిఫైన్ చేస్తారు. మేము టీ ఫ్యాక్టరీలు వెళ్ళినప్పుడు అది చెప్పారు మాకు. మేము ఇంకో సైట్ సీయింగ్ లొకేషన్కి వచ్చాము. ఇది కుండాల డ్యామ్. ఈ డ్యామ్ స్పెషాలిటీ ఏంటంటే
అన్ని డ్యామ్స్ ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి చాలా వరకు. ఈ డ్యాము పారాబోలా అంటే కర్వ్డ్ లాగా ఉంటుంది, అర్ధ చంద్రాకారం లాగా ఉంటుంది. ఇప్పుడు మీకు ముందడికెళ్ళి అది చూపిస్తాను చూడండి. అది కూడా ఈ డ్యామ్లో ఇప్పుడు మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అందుకోసమే ఇక్కడ రిలీజ్ చేసి కూడా చూపించడానికి ఎక్కువ వాటర్ లేవు, ఓన్లీ కింద నుంచే రిలీజ్ చేస్తున్నారు. ఇటు సైడ్ మొత్తం వాటర్. యాక్చువల్గా వాటర్ నిండి ఉంటే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి బోటింగ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది పారాబోలాగా అంటే అర్ధ చంద్రాకారం లాగా కనిపిస్తుంది చూడండి డ్యామ్, స్ట్రైట్గా ఉండకుండా. ఇది టీ మ్యూజియం, కానీ మేము వెళ్ళిన రోజు మండే కాబట్టి అది క్లోజ్ ఉండే, మేము వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ డే వెళ్ళాము. ఇది మున్నార్ డైలీ వెజిటేబుల్ మార్కెట్. ఈ లొకేషన్లోనే మీకు ఒకవేళ బడ్జెట్ హోటల్స్ కావాలంటే ఈ వెజిటేబుల్ మార్కెట్ లోపలికి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే మీకు అక్కడ బడ్జెట్ హోటల్స్ ఉంటాయి. 1000 to 1200 రూపీస్లో మంచి హోటల్ దొరికిపోతుంది. ఇఫ్ యూ వాంటెడ్ టు స్టే ఇన్ బడ్జెట్ యూ కెన్ గో దిస్ లొకేషన్, మున్నార్ డైలీ వెజిటేబుల్ మార్కెట్. దేర్ యూ విల్ ఫైండ్ హోటల్స్ విత్ లెస్ ప్రైస్. మనకు హైదరాబాద్లో ఏమేమి వెజిటేబుల్స్ దొరుకుతాయో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ వెజిటేబుల్ మార్కెట్లో కూడా మీకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. రైస్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. యూ నో నీడ్ టు వరీ ఫర్ ద వెజిటేబుల్స్ అండ్ rice. You will get everything over here. You will get fruits also. So ఈ వెజిటేబుల్ మార్కెట్ కూడా చూద్దామని మేము వచ్చాము. సో డే 2 is completed. Now we are moving to day 3 కోయంబత్తూర్ డైరెక్షన్. సో it also takes 1 day. ఇది ఒక సైట్ సీయింగ్ లొకేషన్. ఇది శాండల్వుడ్ లొకేషన్ అని తీసుకెళ్లారు. అక్కడ ఒక వాటర్ ఫాల్ కనిపిస్తే అది చూసాము. ఇది లక్కం వాటర్ ఫాల్. ఇదొక సైట్ సీయింగ్ ప్లేస్ కోయంబత్తూర్ డైరెక్షన్లో. సో మీరు వెళ్ళినప్పుడు ఈ లక్కం వాటర్ ఫాల్కి 50 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. దీనికి పెద్ద నడవాల్సింది కూడా ఏం లేదు, జస్ట్ 50 మీటర్స్లోనే మీకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇది కూడా బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్, కాకపోతే చిన్న వాటర్ ఫాల్. ఇంతకుముందు చూపించిన మీకు శాండల్వుడ్ లొకేషన్ వాటర్ ఫాల్ అని చూపించాను కదా, అక్కడ శాండల్వుడ్ గార్డెన్ ఉంటుంది, కాకపోతే మనని అందులోకి లోపలికి వెళ్ళనియరు. సో అక్కడికి వెళ్ళి కూడా మనకి జస్ట్ ఒక లొకేషన్ ఉంది కాబట్టి శాండల్వుడ్ ట్రీస్ మనం చూడం కాబట్టి ఆ లొకేషన్కి వెళ్ళి చూసాము. లక్కం వాటర్ ఫాల్ తర్వాత మేము నెక్స్ట్ సైట్ సీయింగ్ లొకేషన్కి వెళ్తున్నాము. మున్నార్ వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా చూడాల్సిన పార్క్ ఇదే, ఎరవికులం నేషనల్ పార్క్. ఖచ్చితంగా చూడండి. ఇందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గోట్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. బస్సులో వెళ్తుంటే ఇట్లా వాటర్ ఫాల్ కనిపిస్తుంది, అది కూడా వీడియో తీశాను చూడండి ఎంత బాగుందో. ఈ బస్సులోనే మనకి పైనకి ఆ ఎరవికులం నేషనల్ పార్క్కి తీసుకెళ్తారు. మేము ఇక్కడ రీచ్ అయిపోయాము ఇదే బస్సులో. ఈ బస్సులో వచ్చిన తర్వాత మనము కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. మీకు బ్యాటరీ వెహికల్స్ కూడా దొరుకుతాయి. సో మీరు నడిచే ఓపిక ఉంటే మీరు నడిచే వెళ్ళండి, ఎందుకంటే ఆ నడుస్తున్న జర్నీ ఆ లొకేషన్స్ చాలా అందంగా ఉంటాయి. బ్యాటరీలో వెహికల్లో వెళ్తే మీరు అంత ఎంజాయ్ చేయలేరు. నిజంగా మీకు ఇంకా నడిచే పరిస్థితి లేదు అన్నప్పుడు మాత్రమే బ్యాటరీ వెహికల్లో వెళ్ళండి. ఓకే, మీకు ఓపిక ఉంటే నడుచుకుంటూ వెళ్ళండి. ఆన్ ది వేలో మీకు నీలగిరి థార్ అనే ఒక గోట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నీలగిరి థార్ అనేది అంతరించిపోతున్న జీవుల్లో ఒకటి, అందుకోసమే దాన్ని కాపాడడానికి ఇక్కడ వాటిని పెంచుతున్నారు. ఇది ఆ నీలగిరి థార్, చూడండి ఎలా ఉందో. ఈ ఎరవికులం నేషనల్ పార్క్లో మేజర్ 2 అట్రాక్షన్స్. ఫస్ట్ వచ్చేసి నీలగిరి థార్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోట్స్. సెకండ్ వచ్చేసి నీల్ కురించి అనే ఒక ఫ్లవర్, అది 12 ఇయర్స్కి ఒకసారి మాత్రమే పూస్తుంది. లాస్ట్ టైం 2018లో నీల్ కురించి ఫ్లవర్ వచ్చింది. నెక్స్ట్ 2030లో మాత్రమే మళ్ళీ నీల్ కురించి ఫ్లవర్ వస్తుంది. సో మీరు మళ్ళీ ఆ ఫ్లవర్ చూడాలి అనుకుంటే 2030లో ఎరవికులం నేషనల్ పార్క్కి వెళ్ళండి. ఓకేనా? ఇన్ దిస్ ఎరవికులం నేషనల్ పార్క్ 2 attractions were there. One is నీల్ కురించి ఫ్లవర్ which blooms once in 12 years. It was bloomed in the year of 2018. The next year is 2030. And the other attraction is Nilgiri Thar. You can see this goat, right? This is Nilgiri Thar. This is the special attraction in Eravikulam National Park. ఎరవికులం నేషనల్ పార్క్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్స్లో క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ నీలగిరి థార్ బేబీస్కి బర్త్ ఇచ్చే టైమింగ్ అన్నమాట. అందుకోసమే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్స్లో ఈ
ఎరవికులం నేషనల్ పార్క్ క్లోజ్ ఉంటుంది. మీరు ప్లాన్ చేస్తే ఈ మంత్స్ చూసి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మున్నార్ వచ్చినప్పుడు ఎరవికులం నేషనల్ పార్క్ మిస్ అయితే అసలు మీరు మున్నార్ సైట్ సీయింగ్ లో మెయిన్ అట్రాక్షన్ మిస్ అయిపోయినట్టే. ఓకేనా? దిస్ ఎరవికులం నేషనల్ పార్క్ విచ్ క్లోజ్డ్ in the month of February, March, April. These 3 months it will be closed because that 3 months this Nilgiri Thar gives birth to babies, so that's the reason it is closing, and at that point of time nobody will allow to this Eravikulam National Park. Okay, ఇప్పుడు మనము నీల్కురించి ఫ్లవర్స్ చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల దగ్గరికి వెళ్తున్నాము. లెట్స్ గో. ఈ రూట్ ఇట్లా క్రియేట్ చేశారు ఆ నీల్కురించి గార్డెన్ వెళ్ళడానికి. చాలా బాగా క్రియేట్ చేశారు, బాగానే ఉంది. ఇందులో వాక్ చేస్తుంటే ఒక ఫారెస్ట్ లో వాక్ చేసిన ఫీల్ వస్తుంది మీకు. ఇక్కడ మాకు ఒక బర్డ్ కనిపించింది, దాన్ని కూడా వీడియో క్యాప్చర్ చేశాము. జస్ట్ వాచ్ ఇట్. ఇది ఒక సీట్ అవుట్ ఏరియా చేశారు మొత్తం బ్యాంబూ ట్రీస్ తో. ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న చెట్లు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవే నీలకురించి ట్రీస్. అది మెయిన్ గార్డెన్ వ్యూ. ముందుకెళ్ళి మీకు చూపిస్తాను. ఇది కురించి గార్డెన్. సో ఈ కురించి గార్డెన్ లోనే నీలకురించి చెట్లు ఉన్నాయి చూడండి, అవే ఆ నీలకురించి చెట్లు ఇవన్నీ. సో వీటికి 2018లో ఫ్లవర్ వచ్చింది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తుంది. మళ్ళీ 2030లో మళ్ళీ దీనికి ఫ్లవర్ వస్తుంది. దిస్ ఈజ్ నీలకురించి గార్డెన్. సో విచ్ బ్లూమ్స్ వన్స్ ఇన్ 12 years. ఇట్ వాస్ బ్లూమ్డ్ ఆన్ 2018th year. ద నెక్స్ట్ ఇయర్ ఈజ్ 2030. Don't miss this place. And this is Eravikulam National Park photo point. You can take photos over here. మీరు మంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు ఇక్కడ, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మనము ఈ ఎరవికులం నేషనల్ పార్క్ లో పీక్ ప్లేస్ కి రీచ్ అయిపోయాము. ఈ క్లౌడ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి చూడండి, చాలా బాగుంటుంది వ్యూ. డోంట్ మిస్ దిస్ ఎరవికులం నేషనల్ పార్క్. చూడండి, హియర్ ఈజ్ ఎండ్ అని పెట్టాడు బోర్డు. సో ఇదే బ్యాటరీ వెహికల్, ఇదే ఆ బోర్డు. సో ఈ బ్యాటరీ వెహికల్లోనే మీకు ఇక్కడికి తీసుకొస్తారు. ఒకవేళ మీరు నడవలేకపోతే ఆ బ్యాటరీ వెహికల్ హైర్ చేసుకొని మీరు రావచ్చు. సో దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఎరవికులం నేషనల్ పార్క్. కానీ ఐ వుడ్ సజెస్ట్ యూ గో బై వాక్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్. ఇఫ్ రియల్లీ యూ కుడెంట్ ఏబుల్ టు వాక్, దెన్ ఓన్లీ యూ గో బై దిస్ బ్యాటరీ వెహికల్. Okay, now look at these beautiful locations from Eravikulam National Park. Top location, Nilgiri Thar drinking water. Don't miss to drink this natural water, it is so tasty. Eravikulam National Park, which is established on 31st March of 1978, and this park timings are 7 AM to 4 PM, and which is located in Kannan Devan Hills, Kerala, which is organized by Department of Forest and Wildlife, Government of Kerala. Eravikulam National Park is a 97 square kilometers national park located along the Western Ghats in Idukki and Ernakulam districts of Kerala in India. And some of the people call this is also the land of Nilkurinji, the flower that blooms once in 12 years. ఈ ఎరవికులం నేషనల్ పార్క్ అనేది 31 మార్చ్ 1978లో స్టార్ట్ చేశారు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 4 PM వరకు ఉంటుంది. మీరు ఈ నీలగిరి థార్స్ ని టచ్ చేయడం కానీ వాటికి ఏమన్నా తిండి పెట్టడం కానీ చేయకూడదు, అది ఇక్కడ రిస్ట్రిక్ట్ చేశారు. మీరు ఓన్లీ చూసి వాటితో ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని ఎంజాయ్ చేయండి. డోంట్ టచ్ అండ్ ఫీడ్ ఎనీథింగ్ టు దిస్ నీలగిరి థార్స్. యూ కెన్ టేక్ ఎ పిక్చర్ విత్ ఇట్ అండ్ you can take a videograph, but don't touch it. It is strictly prohibited. We are almost done with the Eravikulam National Park trekking. This is the exit gate. మీరు ట్రెక్కింగ్ తర్వాత ఈ ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు స్టోరీ ఆఫ్ ద పార్క్ అనే
ఒక బిల్డింగ్ ఉంటుంది. దాని లోపల ఈ ఎరవికులం నేషనల్ పార్క్లో ఏమేమి ఉంటాయో ఫోటోల ద్వారా చూపిస్తారు. మీరు వెళ్ళి చూడండి. ఇదే స్టోరీ ఆఫ్ ద పార్క్. దీంట్లో అంటే ఏమేమి బర్డ్స్ ఉంటాయి, ఏమేమి జంతువులు ఉంటాయి అనేది వాటి స్టోరీ కొంచెం రాసి ఉంటుంది. జస్ట్ ఒక 10 minutes. అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి నిలబడితే ఇలాంటి బస్సులు ఉంటాయి. ఈ బస్సులో మనం ఎంట్రీ పాయింట్కి తీసుకెళ్తారు మనని. సో ఇక్కడ లైన్లో కూర్చోవాలి. కూర్చుంటే మీ టర్న్ వచ్చినప్పుడు మీరు బస్సులోకి ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇది ఎంట్రీ పాయింట్. నౌ వీఆర్ డన్ విత్ ద ఎరవికులం నేషనల్ పార్క్ టూర్. మా ఎరవికులం నేషనల్ పార్క్ టూర్ అయిపోయింది. వీఆర్ మూవింగ్ టు అదర్ లొకేషన్. లో మీరు బడ్జెట్లో స్టే చేయాలంటే మీకు ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ మున్నార్ ఓల్డ్ బస్ స్టేషన్లో ఉండే బస్సెస్. ఇది చూడండి. ఈ బస్సెస్లో మీకు స్లీపర్ కోచ్ లాగా ఇట్లా పెట్టారు. దీని ఛార్జెస్ వచ్చేసి 220 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. దీని టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 PM మీరు తీసుకుంటే మార్నింగ్ 9:30 AM వరకు ఆ బస్లో స్లీపర్ కోచ్లో ఉండొచ్చు. తర్వాత దాన్ని వాష్రూమ్స్ ఉంటాయి. ఇది పింక్ కేఫ్ అని ఇక్కడ కేఫ్ కూడా ఉంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ చేయొచ్చు. దాని డీటెయిల్స్ అన్ని ఈ బోర్డ్ పైన ఉన్నాయి, చూసుకోండి. ఇది లోక్హాట్ టీ ఫ్యాక్టరీ. పర్ హెడ్ 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దీంట్లో మనకు టీ పౌడర్ ఎలా తయారవుతుంది, ఎన్ని రకాలు ఉంటాయో దీని లోపల అంతా చూపిస్తారు. జస్ట్ చిన్న షార్ట్ మీకు చూపిస్తాను లోపల ఎలా జరుగుతుందో. ఈ టీ ఆకులని పచ్చివే లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి పైన వేస్తారు. అంటే దీంట్లో హీట్ జనరేట్ చేయడానికి ఉంటుంది. దాని తర్వాత మెషినరీకి వెళ్ళి ఇట్లా కట్ చేస్తారు చిన్న చిన్న పీసెస్ లాగా. తర్వాత పౌడర్ లాగా అవుతుంది. దాన్ని డ్రై చేస్తారు. డిఫరెంట్ మెకానిజం యూజ్ చేసి డిఫరెంట్ టీ పౌడర్స్ తయారు చేస్తారు. దీంట్లో ఈ టీలో చిన్న లీవ్స్ ఉంటాయి కదా, అది ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ టీ పౌడర్ అనమాట. చిన్న బర్డ్స్ నుంచి వచ్చేటివి. టీ లీఫ్ సైజుని బట్టి దాని ప్రైస్ ఉంటుంది. చిన్న లీవ్స్ అయితే మేము చూసినప్పుడు అక్కడ మాకు టేస్టింగ్ ఇచ్చినప్పుడు 13,600 రూపీస్ పర్ కేజీ అని చెప్పారు. మా మున్నార్ 3 days ట్రిప్ అయిపోయింది. మేము ఇప్పుడు టేకడీ వెళ్తున్నాము. ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రైజెస్ ఇప్పుడు చెప్తాను. మీరు ఓన్లీ సికింద్రాబాద్ టు ఎర్నాకులం, ఎర్నాకులం టు మున్నార్, మున్నార్ టు ఎర్నాకులం, ఎర్నాకులం టు సికింద్రాబాద్ ఒకవేళ ప్లాన్ చేసేది ఉంటే, ఇంకా మీరు టేకిడి కానీ కొచ్చి కానీ చూడను అనుకుంటే మీకు అప్రాక్సిమేట్ గా అయ్యే ఖర్చు ఈ విధంగా ఉంటుంది. నేను ఈ ఎక్సెల్ షీట్ లో ఇచ్చాను చూడండి. సికింద్రాబాద్ టు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్ కి పర్ హెడ్ 575 రూపీస్ అవుతుంది. మేము 3 members ఉన్నాం కాబట్టి 1725 అయింది. అక్కడ నుంచి ఎర్నాకులం రైల్వే స్టేషన్ నుంచి ఎర్నాకులం బస్ స్టేషన్ కి 100 రూపీస్ ఆటో చార్జ్ తీసుకుంటారు. ప్లస్ ఎర్నాకులం బస్ స్టేషన్ నుంచి మున్నార్ కి 188 రూపీస్ అవుతుంది. మేము 3 members ఉన్నాం కాబట్టి 564 అయింది. హోటల్ వాట్ వి పేడ్ అంటే మున్నార్లో మేము హోటల్ తీసుకున్నాం కదా, యావరేజ్ గా 2000 పర్ డే పే చేసాము. సో దానికి 3 days కి 6000 రూపీస్ అయింది. మనకు దీన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మేము పీక్ టైంలో వెళ్ళాం కాబట్టి, మళ్ళీ ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం కాబట్టి 6000 రూపీస్ అయింది. మీరు పీక్ టైంలో వెళ్తేనే ఇంత కాస్ట్ ఉంటుంది. నార్మల్ టైంలో వెళ్తే కొంచెం తక్కువనే ఉంటుంది. మీకు 1000 రూపీస్ లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు కూడా పీక్ టైంలో కూడా మీకు 1200 లో దొరుకుతుంది. కాకపోతే కొంచెం ప్రైమ్ లొకేషన్ కి దూరంగా ఉండాల్సి వస్తుంది. వెజిటబుల్ మార్కెట్ అని ఉంటుంది మున్నార్ది. ఆ వెజిటబుల్ మార్కెట్ గల్లీలో మనకి 1200 రూపీస్ లో దొరుకుతాయి రూమ్స్. మీరు ట్రై చేయొచ్చు. సో ఈ హోటల్ విషయంలో 6000 కి బదులు మీరు రెడ్యూస్ చేసుకుంటే 3000 లో కూడా అయిపోతుంది. ఈ బడ్జెట్ లో మనకి మేజర్ గా ఖర్చు పెట్టింది 6000 రూపీస్ ఒకటే. సో దీన్ని మీరు 3000 కి రెడ్యూస్ చేసుకోవచ్చు. మీరు బ్యాచిలర్ గా వెళ్తే ఇంకా డార్మిటరీస్ కూడా ఉంటాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. 500-600 లో దొరికిపోతాయి. తర్వాత కొచ్చిన్ టు టేకిడి డైరెక్షన్ ఆటో చార్జ్. మనకి మున్నార్లో 4 డైరెక్షన్స్ ఉంటాయి. కొచ్చిన్, టేకిడి, మటుపెట్టి డైరెక్షన్, కోయంబత్తూర్ డైరెక్షన్. సో దీంట్లో మేము ఫస్ట్ డే కొచ్చిన్ అండ్ టేకిడి డైరెక్షన్ కి వెళ్ళాము. ఈ 2 డైరెక్షన్స్ కి ఆటో చార్జ్ 1500 చార్జ్ చేశారు. ఈ డైరెక్షన్ లోనే స్పైస్ గార్డెన్ విజిట్ చేసాము. అది పర్ హెడ్ 100 రూపీస్ చార్జ్ చేశారు. దానికి 300 3 members కి. తర్వాత బ్లాసమ్స్ హైడిల్ పార్క్, దీనికి పర్ హెడ్ 10 రూపీస్ చార్జ్ చేస్తారు. 30 రూపీస్ అవుతుంది. తర్వాత మట్టుపెట్టి డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఆటో చార్జ్ వచ్చేసి 1350 రూపీస్. తర్వాత మా మట్టుపెట్టి డైరెక్షన్ లోనే మనకు ఫ్లవర్ గార్డెన్ ఫ్లోరికల్చర్ సెంటర్ మున్నార్ లో ఉంటుంది. అది 50 రూపీస్ పర్ హెడ్. 3 members కి 150. సన్మూన్ వ్యాలీ దగ్గర ఎంట్రీ ఫీ ఉంటుంది. అక్కడ 40 రూపీస్ పర్ హెడ్, 120 రూపీస్ 3 members కి. సన్మూన్ వ్యాలీ దగ్గర బోటింగ్ టికెట్ ఉంటుంది. దీంట్లో మేము అప్పర్ డెక్ తీసుకున్నాం కాబట్టి 250 రూపీస్ అయింది. మీరు లోయర్ డెక్ తీసుకుంటే 150 రూపీస్ అవుతుంది. మీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. దీనికి 3 members కలిపి 750 అయింది. కోయంబత్తూర్ డైరెక్షన్ ఆటో చార్జ్ వచ్చేసి 1400 రూపీస్ చార్జ్ చేశారు. ఆ డైరెక్షన్ లోనే మనకి లక్కం వాటర్ ఫాల్ ఉంటుంది. అది పర్ హెడ్ 50 రూపీస్. 3 members కి 150 అయింది. ఈ వాటర్ ఫాల్ తర్వాత మేము నెక్స్ట్ ఎరవికులం నేషనల్ పార్క్ వెళ్ళాము. దీని ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్.
3 మెంబర్స్కి 600 రూపీస్ అయింది. తర్వాత లోఖా టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము మేము, అది పర్ హెడ్ 250, 3 మెంబర్స్కి 750 అయింది. ఫ్రమ్ మున్నార్ నుంచి మేము టేకిడీ వెళ్ళాము. మా నెక్స్ట్ ప్లాన్ టేకిడీలో ఉండే. ఒకవేళ మీరు ఇంకా మున్నార్ ఓన్లీ ప్లాన్ చేసుకుంటే మున్నార్ నుంచి డైరెక్ట్ ఎర్నాకుళం బస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఎర్నాకుళం బస్ స్టేషన్ నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్ వెళ్ళి ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వచ్చేసేయండి, మీ ట్రిప్ క్లోజ్ అయిపోతుంది. సో దాని ఛార్జెస్ కూడా ఇచ్చాను. ఒకవేళ ఇది ఓన్లీ మున్నార్ ప్లాన్ అయితే మాకు అయిన ఖర్చు వచ్చేసి 17,878 రూపాయలు. సో ఇది పర్ పర్సన్ తీసుకుంటే 5,960. సో పర్ హెడ్ 5,960లో మనం మున్నార్ ట్రిప్ చేసేయచ్చు. ఓకే, సో దీంట్లో నేను ఫుడ్ ఇంక్లూడ్ చేయలేదు. అప్రాక్సిమేట్ గా పర్ డే మీరు ఫుడ్ 200 నుంచి 250 రూపీస్ పడుతుంది. సో మీరు 5 డేస్ ఒకవేళ ప్లాన్ చేస్తే రావడానికి పోవడానికి జర్నీ 2 డేస్, తర్వాత 3 డేస్ మున్నార్లో ఉండడానికి ప్లాన్ చేస్తే 5 డేస్ ట్రిప్ అయితే మీకు ఫుడ్ కి అప్రాక్సిమేట్ గా ఇంకొక 5 డేస్ కి 1250 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనుకోండి. అంటే మీకు అప్రాక్సిమేట్ గా ఇదొక 6000, అదొక 1250, 7250లో మీకు 5 డేస్ ట్రిప్ మున్నార్ది కంప్లీట్ అవుతుంది. ఇది డీటెయిల్స్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, దట్ ఈస్ టేకిడీ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్. Thanks so much for watching this video. We will catch you in other video. Okay, bye bye.